హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ కుకింగ్ సిరీస్. సో ఈరోజు మనం స్నాక్ వచ్చేసి బ్రెడ్తో అనమాట. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా టమాటోస్ చాప్ చేసి పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాషర్తోని స్మాష్ చేసేసుకోవాలన్నమాట మొత్తం. దాని తర్వాత స్మాష్ చేసుకున్న తర్వాత ఆ పొటాటోస్లో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ ఇంకా వెజ్జీస్ అన్నీ వేసేసుకోవాలి. సో మీకు నచ్చితే ఇంకా వెజ్జీస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, ఇంకా కార్న్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మొత్తం అలా కలిపేసుకున్నాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని దాని తర్వాత కొద్దిగా కారం వేసేసుకొని దాని తర్వాత ధనియా పౌడర్ ఇంకా మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ కూడా ఇది ఆప్షనల్ అన్నమాట, కొంచెం టేస్ట్ కోసం వేసాను నేను. దాని తర్వాత వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాంట్లో మయోనీస్ స్ప్రెడ్ చేసుకొని మనం కలిపిన మిక్చర్ని మీద మొత్తం ప్లేస్ చేయాలన్నమాట. దాని తర్వాత పొయ్యి వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని మనం బటర్తోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నా దగ్గర నార్మల్ బటర్ ఉంది, ఇంకా గార్లిక్ అండ్ హర్బ్స్ ఫ్లేవర్ బటర్ కూడా ఉంది. ఫస్ట్ అయితే ఫ్లేవర్డ్ బటర్తోని ఫ్రై చేస్తున్నాను, కొద్దిగా ఉంది కాబట్టి. లేకపోతే మనం కొత్త బటర్ తీస్తే మన ఇండియన్ మదర్స్ తెలుసు కదా, మస్తు అరుస్తారు అనుకోండి. సో లెట్స్ గెట్ ఇట్ ది రెసిపీ. అలా మనం 2 బ్రెడ్స్ని పెట్టుకున్నాం కదా. సో బటర్ మీద మొత్తం ప్లేస్ చేసుకొని 2 సైడ్స్ని బాగా కాల్చుకోవాలన్నమాట. మళ్ళీ బటర్ ట్యాప్ చేసుకుంటూ మొత్తం కాల్చాలి. టేస్ట్ అయితే క్రేజీ ఉంటుంది గాయస్. ఒక్కసారైనా మీరు ట్రై చేయాల్సిందే. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ అలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ప్యాంట్ అంటుకుంటుంది కదా, బికాస్ అవి పచ్చి వెజిటేబుల్స్, పొటాటో కాబట్టి నో ప్రాబ్లం. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన బ్రెడ్తోని స్నాక్ రెడీ. దీని పేరు ఏంటో కామెంట్ చేయండి. బాయ్.